క్యాడర్ లేదంటూ కొందరు ప్రచారం చేయటాన్ని ప్రజలు క్షమించరని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో జనసేన పార్టీ నేత ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల అన్న సమరాధన కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి సంచలనం సృష్టించిందన్నారు. అందుకే తమ పార్టీలో చేరేందుకు అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారని, ఇటీవల జనసేనలో చేరిన సామినేని, బాలనేని పేర్లను రమేష్ బాబు ప్రస్తావించారు. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాను పెందుర్తిలో 82,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సినీ నటులు కొనిదెల నాగబాబు గారు ఇటీవల కాలుకు సర్జరీ కారణంగా అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించి ప్రక్రియ ఆలస్యమైందన్నారు. అంతే తప్ప రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి వచ్చేంత ఆదరణ ఉండడంతో పాటు కార్యకర్తలు, నేతలు పుష్కలంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన ఈ గ్రామంలో గణేష్ ని దర్శించుకొని బోకం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బోకం శ్రీనివాస్ యూత్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి గణపతి విగ్రహానికి నిమజ్జన కార్యక్రమాలు అత్యంత కోలాహలంగా నిర్వహించారు. ఇది మా బలం కాదా అని చెప్పి ఉన్నా. అన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను వేస్తారు. పార్టీ బాధ్యతలు నాగబాబు గారు చూస్తూ ఉన్నారు. నాగబాబు గారు కాలుకి ఇచ్చిన ఆపరేషన్ జరిగింది. ఆయన 2 రోజుల్లో రోడ్డు మీదకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టి పార్టీని బలోపేతం చేస్తూ కీలకమైన బాధ్యతలు కీలకమైన వ్యక్తులకు చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టమంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నాగబాబు గారికి చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎంతవరకు నాకు తెలియదండి. అది గురించే మాటలు, ఊహాజనితమైన మాటలు నేను మాట్లాడకూడదు. నాగబాబు గారు ఏ పదవికైనా, నాగబాబు గారు అనే వ్యక్తి ఒక అనుభవం ఉన్న ఏ పదవికైనా సూటబుల్ వ్యక్తి. నాగబాబు గారు నిస్వార్థంగా ఏ పదవి వచ్చినా నిస్వార్థంగా ప్రజలకు కానీ అందరికీ సేవ చేసే వ్యక్తి. నాగబాబు గారికి ఏది ఇచ్చినా కూడా ఆ వ్యవస్థ ఆయన తీసుకున్న పోస్టుకి న్యాయం చేసే వ్యక్తి నాగబాబు. గతంలో కూడా ఒక సీటే గెలిచిన పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ మాటలు కానీ అపోహలు కానీ గతంలో కూడా వచ్చినవే. 100కి 100% తీసుకున్న 21 సీట్లు ప్రాంతాలకు అతీతంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదలుకొని ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు అప్ టు రైల్వే కోడూరు వరకు కూడా ఎక్కడ సీటు తీసుకున్నా గెలిచిన పార్టీ జనసేన పార్టీ. ఇది చరిత్ర. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఏ పార్టీ కూడా గెలవలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. ఎవరో కొంతమంది చర్చ పెట్టుకున్నంత మాత్రాన, ఏదో కొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు లేదని అన్నంత మాత్రాన మా బలం మాకు లేకుండా పోదు. పవన్ కళ్యాణ్ గారు చాలా పటిష్టంగా, మరి నిన్న మొన్న కూడా మీరు చూశారు, బాలినేని శ్రీనివాసరావు మాజీ మంత్రి అవ్వచ్చు, మాజీ విప్పు సామినేని ఉదయభాన్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారంటేనే రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందనే దానికి ఇలాంటి జాయినింగ్ ఉదాహరణ. అదే క్యాడర్ డెవలప్ చేసుకోవడం కోసం వైసీపీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అనేది టీడీపీ నాయకులే ఒక రకంగా చర్చల్లో చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ఏరే పార్టీల నుంచి తీసుకుంటే వాళ్ళని తీసుకుని డెవలప్ చేసుకోవటం, మిగతా వాళ్ళు తీసుకుంటే ఇంకో ఏరే అర్థం ఉంటుంది. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ నుంచి అయినా వచ్చేది ఒకే అర్థం. పార్టీ సిద్ధాంతాల ఆశయాలు నచ్చి వస్తారు, వాళ్ళు సెలెక్టెడ్గా నాయకుడు తీసుకుంటారు. అంతే తప్ప ఒక పార్టీకి ఒక రకమైన ఉపమానాలు ఉండవండి. ఇది నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఉమ్మడి విశాఖ జిల్లాలో మీ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి అధ్యక్షుడు? మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొన్ననే 15 రోజుల క్రితం మా సభ్యత్వ నమోదు కార్యక్రమం 20 రోజులు చేశాం.
గతంలో 2000 3000 సభ్యులు ఉన్న దగ్గర కూడా 10,000 పై దాటింది సభ్యత్వం. పెందుర్తిలో 27,400 చేశాం. అంటే ఒక సభ్యత్వంతో ఆ ఇంట్లో ఒక కొడుకు, ఒక కూతురు, ఒక తండ్రో, ఒక తల్లి సభ్యత్వం తీసుకుంటే ఆ కుటుంబం అంతా నాతో ఉన్నట్టు. ఏ పార్టీకైనా కానీ మేము చాలా బలంగా ఉన్నాం. గతంలో 6 లక్షలు ఉన్న సభ్యత్వాలు